మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రీసెంట్ న్యూస్ లో మనం చూసాము, సెలబ్రిటీ షఫాలి జరీగాల వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందారని చెప్పేసి. కామన్ గా అంటే ఆవిడది హార్ట్ అటాక్ కాదో మనకి కరెక్ట్ గా తెలియదు, కానీ కామన్ గా ఇప్పుడు చూస్తున్నాము యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా వరకు హార్ట్ అటాక్స్ ఉన్నది చూస్తున్నాం. మనకున్న పాస్ట్ లైఫ్ లో ఏంటంటే ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేది మగవాళ్ళలోనే ఎక్కువ మోతాదులో మనం చూడడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఫీమేల్స్ లో కూడా హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం యంగ్ ఏజ్ లో. మెయిన్ గా ఫీమేల్స్ కి హార్ట్ అటాక్ అండర్ 50 అంటే ఒక 45 to 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వస్తున్నాయి అంటే దానికి మనము ఫీమేల్ రిలేటెడ్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకు ఆ ఫేజ్ అంతా మెనోపాజ్ ఫేజ్. సో ఈ మెనోపాజ్ ఫేజ్ లో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు బాడీలో తగ్గడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా మనకు ఫీమేల్స్ లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బ్యాలెన్స్ ఉండడం అనేది పీరియడ్స్ రెగ్యులరైజేషన్ కి చాలా అవసరం. ఈస్ట్రోజన్ అనేది మనకు హార్మోన్ కార్డియో ప్రొటెక్టివ్, అంటే మన హార్ట్ ని ప్రొటెక్ట్ చేసే ఒక హార్మోన్. అదే కాకుండా బోన్ స్ట్రెంథనింగ్ కి, చాలా ఇతరత ఫంక్షన్స్ కి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా అవసరం. సో ఈ మెనోపాజ్ అసలు ఏంటంటే, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు బాడీలో తగ్గుముఖం పట్టడంతో కొన్ని రకాల వేరియేషన్స్ అనేది లిపిడ్ ప్రొఫైల్స్ లో రావడం, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడము, ఆల్రెడీ ఏదైనా హిస్టరీ ఉంది, మీకు డయాబెటీస్ హిస్టరీ ఉంది, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ ఆల్టరేషన్స్ అనేవి ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆడవాళ్ళు మెనోపాజ్ దశలో ఎంటర్ అయినప్పుడు కంపల్సరీగా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడము, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడము, రెగ్యులర్గా హెల్త్ ప్యాకేజెస్లో మనకి ఇప్పుడు ఈసీజీ కానీ ఈకో కానీ ఇలాంటి అంటే హార్ట్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడము, అండ్ బోన్ కోసము మీరు కాల్షియం సప్లిమెంట్స్, ఫిజికల్ యాక్టివిటీ, సో ఇవన్నీ చేసుకోవడం ద్వారా, మీరు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక రీజన్ అంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఫీమేల్ కాజెస్లో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ హ్యావింగ్ హార్ట్ అటాక్స్ ఈ పీరియడ్లో మెనోపాజ్. ఇదే కాకుండా ఇంకా ఇతరత చాలా కారణాలు ఉండొచ్చు, లైక్ ఒబేసిటీ ఉండవచ్చు, ఆల్రెడీ ఏదైనా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మెయిన్గా ఈ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెనోపాజ్ దశ అనేది చాలా సెన్సిటివ్ ఫేజ్. ఈ ఫేజ్లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడము, రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడము అనేది చాలా అవసరం.